హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైండెక్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ నందు మనం ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ డిస్కస్ చేసుకుంటాము. అయితే త్వరలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మ్యాథమెటిక్స్ నందు ప్రిపరేషన్ అయ్యే ఉంటుంది. అయితే వీటిలో ఇంకా మంచి స్కోర్ రావడానికి మనబడి గెస్ట్ పేపర్ నందు మనకి మ్యాథమెటిక్స్ పేపర్లు ఉంటాయి. అయితే ఈ సంవత్సరం వాటిలో కొన్ని కొత్త క్వశ్చన్స్ యాడ్ చేశారు. మనం అన్నీ చేస్తాం కానీ ఆ 4 క్వశ్చన్స్ చేయము కాబట్టి వాటి మీద డిస్కస్ చేసుకున్నాం పేపర్ వైజ్గా. అయితే వాటిలో ఫస్ట్గా మ్యాథమెటిక్స్ 2A నందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్వశ్చన్స్. ఓకేనా? వాటిలో చూడండి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ థియరీ ఈక్వేషన్స్. ఓకే, చూడండి. దీంట్లో ఫస్ట్ వన్ థియరీ ఈక్వేషన్స్ నుంచి కొంచెం ఎక్కువగా ఏపీ జీపీ మోడల్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను బెస్ట్ పేపర్లో. వాటిలో ఒక మోడల్ ప్రాబ్లం సాల్వ్ 4x³ - 24x² 23x + 18 given that the roots of this equation in GP. So, AP. అలా చెప్పండి, అది చూద్దాం. చూడండి, ముందుగా మనం థియరీ ఈక్వేషన్స్లో ఏపీ సమ్స్ చూస్తాము. ఫస్ట్ వన్ సాల్వ్ 4x³ - 24x² + 23x + 18 given that the roots of this equation are in AP. Given equation మనకి 4x³ - 24x² 23x + 18 = 0. Given ఏమన్నాడు, roots of this equation are in AP. That means roots of this equation are a minus d, a plus d. ఓకే, ఇక్కడ వాల్యూస్ వస్తే a b c d అని వస్తాం. హియర్ క్యాపిటల్ A = 4, క్యాపిటల్ B = -24, C = 23, క్యాపిటల్ D = 18. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాల్యూస్ ఫైండ్ చేయాలి కాబట్టి ఈజీ వే అంటే S1 ఫార్ములా అప్లై చేస్తాం. S1 a minus d plus a plus a plus sum of the roots అంటారు. ఫార్ములా వచ్చేసరికి -b/a. d క్యాన్సిల్ అయిపోయి 3a = b 24 -24 అంటే 24/4 6 టైమ్స్ క్యాన్సిల్ అయితే a = 2. సో a = 2 వన్ ఆఫ్ ది రూట్ కాబట్టి అదర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం S3 కానీ లేదా హార్నెస్ మెథడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. బై యూజింగ్ హార్నెస్ మెథడ్ ఫస్ట్ కోఎఫిషియంట్స్ అని రాస్తాం కదా. 4 -24 23 18 0. వన్ ఆఫ్ ది రూట్ మనకు ఆల్రెడీ 2. ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే 4 2 4 సార్ ఇక్కడ 8 -16 ఇక్కడ -32 యాడ్ చేస్తే -9 -18. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 0. ఇది క్యూబిక్ 1 టైం సాల్వ్ చేసిన నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా వస్తాం. 4x² - 16x - 9 = 0. ఫ్యాక్టరేషన్ 9 4 36 అంటే 18 2s వస్తుంది. 9 = 0. 2x కామన్ ఇస్తే 2x - 9 1 × 2x - 9 = 0. 2x - 9 × 2x + 1 = 0. That is x = 9/2 - 1/2. Therefore, the roots of the equation are -1/2 to 9/2 in the equation first one. So we know next problem now. Solve the equation given that the roots of this equation are in GP. That AP ఇప్పుడేమో GP మోడల్ ప్రాబ్లం. సో ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏంటి మనకి 3x³
minus 26x square 52x minus 24 equal to 0. So values update చేస్తే a equal to 3, b equal to minus 26, c equal to 52, d minus 24. Roots gp కాబట్టి roots మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ roots of the equation are a by r r gp కాడ రూట్స్ ఇలా రాస్తాం. ఇక్కడ ముందు ఫస్ట్ వన్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి s3 యూజ్ చేస్తాం. s3 కండిషన్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, దట్ మీన్స్ a by r into a into ar equal to minus d by a. ఇక్కడ r cancel, a అంటే a cube equal to minus d by a, 24 by 3 equal to 8. a cube equal to 8 and 2 cube and right and a equal to 2. So మన other roots find out చేయడానికి ఈజీ వే అంటే harmless method. Harmless method first coefficients 3 minus 26 52 minus 24 plus 0 2 అని రాస్తాం. రెండింటిని యాడ్ చేయండి. 3 2 3 are 6 ఇక్కడ minus 20 2 into minus 20 40 12 24 0. క్యూబిక్ ఈక్వేషన్ వన్ టైం కన్వర్ట్ చేసానంటే 44 రాయాలి. 3x square minus 20x plus 12 equal to 0. 12 3s are 36. 18 2s are 36 minus 18x minus 2x plus 12 equal to 0. So 3x common చేస్తే x minus 6 minus 2 x minus 6 or x minus 6 into 3x minus 2 equal to 0. Therefore x equal to 6 comma 2 by 3. Therefore the roots of the equation are 2 by 3 2 6. ఇవి వస్తాయి.